హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏపీ టెట్ ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా లింకర్స్ అనే టాపిక్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే ఇది ఓన్లీ ఏపీ టెట్టే కాకుండా టీఎస్ తెలంగాణ స్టేట్ వరకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా వాచ్ చేయండి. అయితే ఈ లింకర్స్ అనే టాపిక్ నుండి కంపల్సరీగా టెట్ ఎగ్జామ్లో ఒక బిట్ రావడం జరుగుతుంది. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితే మీ జేబులో మార్క్ ఉన్నట్టే. అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి లింకర్స్ని చెబుతూ అలాగే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ చేస్తే ఈ వీడియో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. చివరిలో బిట్ ఏ విధంగా అడుగుతాడో, ఎన్ని రకాలుగా అడుగుతాడో కూడా ఈ టాపిక్ మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? అలాగే నా ఛానల్లో టెట్ ఎగ్జామ్కైనా, డిఎస్ ఎగ్జామ్కైనా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ఏ ఇంగ్లీష్ గ్రామర్ టాపిక్ కావాలన్నా ఆ టాపిక్ని టైప్ చేసి ఆ పక్కన @MURTHYSIR @మూర్తి సార్ ఎటువంటి స్పేస్ లేకుండా టైప్ చేస్తే ఆ టాపిక్ మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అన్ని టాపిక్లు నా ఛానల్లో ప్లేలిస్ట్లో అందుబాటులో ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో నెంబర్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. సుమారు 600 అబోవ్ వీడియోలన్నీ నా ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి ప్రతి టాపిక్ డెప్త్గా చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము లింకర్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. లింకర్స్ అంటే దిస్ ఆర్ యూజ్డ్ టు కనెక్ట్ ది సెంటెన్సెస్, ఐడియాస్ అండ్ క్లాజెస్. అంటే రెండు సెంటెన్స్ని కానీ, ఐడియాస్ని కానీ, క్లాజెస్ని కానీ కనెక్ట్ చేసేది, జాయిన్ చేసేవే లింకర్స్. ఈ లింకర్స్ని మనము కనెక్టర్స్ అని అంటాము, లేదా లింకింగ్ వర్డ్స్ అని అంటాం. అది చాలామంది లింకర్స్ అంటే ఓన్లీ కంజంక్షన్స్ అని అనుకుంటారు. తప్పు. లింకర్స్ అంటే ఓన్లీ కంజంక్షన్స్ కాదు, కంజంక్షన్స్ అవుతాయి, అలాగే ప్రిపోజిషన్స్ అవుతాయి, యాడ్వర్బియల్స్ అవుతాయి. యాడ్వర్బియల్స్ అంటే కొన్ని ప్రిపోజిషన్స్ కూడా లింకర్స్గా పనిచేస్తాయి, కొన్ని యాడ్వర్బియల్స్ కూడా ప్రిపోజిషన్స్గా పనిచేస్తాయి, కంజంక్షన్స్గా పనిచేస్తాయి. కంజంక్షన్స్ అన్నీ కూడా లింకర్స్ అవుతాయి. కంజంక్షన్స్ అంటే మనకు అక్కడ కోఆర్డినేట్ కంజంక్షన్స్, కోరిలేటివ్ కంజంక్షన్స్, సబార్డినేట్ కంజంక్షన్స్ ఇవన్నీ కూడా లింకర్స్ అవుతాయి. కాబట్టి లింకర్స్ అంటే ఓన్లీ కంజంక్షన్సే కాదు, కొన్ని ప్రిపోజిషన్స్ ఉన్నాయి, అలాగే కొన్ని యాడ్వర్బియల్స్ కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇట్ వాజ్ రెయిన్ సో ద మ్యాచ్ వాజ్ క్యాన్సిల్డ్. సో ఇదొక క్లాజు, ఇదొక క్లాజు. సబ్జెక్టు వెర్బ్ ఉంటే దాన్ని క్లాజ్ అని అంటాము. రెండు సెంటెన్స్లు లేదా రెండు క్లాజుని కలిపేది కంజంక్షన్. సో ఇక్కడ సో అనేది కంజంక్షన్. సో అనేది కంజంక్షన్ అంటే అక్కడ వర్షం పడడం వల్ల, వర్షం పడుతుంది కాబట్టి మ్యాచ్ క్యాన్సిల్ అయిందని. నెక్స్ట్, డిస్పైట్ ద రెయిన్ ద మ్యాచ్ వాజ్ క్యాన్సిల్డ్. ఇక్కడ చూడండి, ద మ్యాచ్ వాజ్ క్యాన్సిల్డ్. ఇది సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్ ఉంది, ఇది ఒక క్లాజు. డిస్పైట్ ద రెయిన్ అని అక్కడ డిస్పైట్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్గా పనిచేస్తుంది. ప్రిపోజిషన్. ఓకేనా? ఇక్కడ ఒక క్లాజే ఉంది, ఆ క్లాజ్ని ఈ ఫ్రేజ్కి కలుపుతుంది. సో క్లాజ్ని, ఫ్రేజ్ని, రెండు క్లాజుల్ని, రెండు ఐడియాస్ని దేనైనా కలుపుతాయి. ఏవి? లింకర్స్ అనేవి. ఓకేనా? సో డిస్పైట్ అనేది ప్రిపోజిషన్. డిస్పైట్ ద రెయిన్ ద మ్యాచ్ వాజ్ క్యాన్సిల్ అంటే రెయిన్ వలన మ్యాచ్ క్యాన్సిల్ అయిందని. కానీ ఇక్కడ డిస్పైట్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది మరియు లింకర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ అండి, ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ రీచ్డ్ ద స్టేషన్. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ఇక్కడ ఉందండి. బిఫోర్ అనేది కూడా ఇక్కడ మనకి కంజంక్షన్ అవుతుంది మరియు యాడ్వర్బియల్ అవుతుంది. చాలా ఆల్రెడీ నా ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. కంజెక్టివ్ యాడ్వర్బ్స్, అవి కంజంక్షన్స్గా పనిచేస్తాయి, యాడ్వర్బ్గా పనిచేస్తాయి. ఓకేనా? సో బిఫోర్ అంటే ఇక్కడ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ రీచ్డ్ ద స్టేషన్ అంటే నేను స్టేషన్కి వెళ్ళేటప్పటికే ట్రైన్ లెఫ్ట్ అయిపోయిందని. సో ఇక్కడ బిఫోర్ అనేది ఏమవుతుందంటే యాడ్వర్బియల్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే లింకర్స్ అనేవి కేవలం కంజంక్షన్ మాత్రమే కాదు, కొన్ని ప్రిపోజిషన్స్ ఉన్నాయి, అలాగే డిస్పైటు, ప్రిపోజిషన్ ఫ్రేజెస్ ఉన్నాయి, ఇన్స్పైట్ ఆఫ్, ఓయింగ్ టు, డ్యూ టు, ఇవన్నీ కూడా, బికాజ్ ఆఫ్, అవన్నీ. ఓకేనా? అలాగే యాడ్వర్బియల్స్ కూడా, అంటే కొన్ని యాడ్వర్బులు కూడా లింకర్స్గా పనిచేస్తాయి. ఇదండి, ఇది మెయిన్ బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఈ లింకర్స్ మీద మనకి బిట్ ఎలా వస్తుందంటే 3 రకాలుగా వస్తుంది. ఓకేనా? ఎలా వస్తుందంటే ముందు ఫస్ట్ మనం దేని గురించి తెలుసుకోవాలంటే ఫంక్షన్స్. ఈ లింకర్స్ యొక్క ఫంక్షన్స్ అంటే ఏ సందర్భంలో ఏ లింకర్ను ఉపయోగించాలి, ఆ ఫంక్షన్ తెలియాలి. అలాగే ఆ కేటగిరీకి సంబంధించిన లింకర్స్ అని మీకు తెలియాలి, వాటి మీనింగ్ తెలియాలి. వాటి మీనింగ్ తప్పనిసరిగా తెలుసుకుంటే ఈ లింకర్ మీద ఏ బిట్ ఇచ్చినా మీరు రాయగలరు. ఓకేనా? సో ముందు ఫంక్షన్స్ నేర్చుకుందాం, తర్వాత బిట్ ఏ విధంగా వస్తుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫంక్షన్స్ ఆఫ్ లింకర్స్లో ఫస్ట్ ఎడిషన్. ఎడిషన్ అంటే అదనంగా అని మీనింగ్, ఎక్స్ట్రా అని మీనింగ్. ఆ మీనింగ్లో వచ్చేటప్పుడు ఏ లింకర్స్ మనం యూజ్ చేస్తామంటే బిసైడ్స్ అంటే అంతేకాకుండా అని అర్థం. ఇన్ ఎడిషన్ టు అంటే అదనంగా, మోర్ ఓవర్ అంతేకాక, ఫర్దర్ మోర్ మరింత, ఇంకా అని అర్థము, యాజ్ వెల్ యాజ్ అలాగే, లైక్ వైజ్ అలాగే, ఆల్సో కూడా, అది కూడా అని అర్థం, ఈవెన్
కూడా, నెక్స్ట్ అండ్ మరియు అంటే ఎక్స్ట్రా అంటే రాము అండ్ గీత అంటే రాము మరియు గీత, రామే కాదు ఇంకా గీత కూడా, ఓకేనా ఆ విధంగా. అలాగే ఎడిషనల్లీ ఇవన్నీ కూడా ఎడిషన్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ఎడిషన్ అనే మీనింగ్ ఇచ్చే లింకర్స్, ఇవన్నీ ఎడిషన్ని రిఫర్ చేస్తాయి, ఓకేనా. ఇవి మనకు మీనింగ్స్తో సహా రావాలి. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఫంక్షన్ ఏంటంటే కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ని డిఫరెన్స్ అని కూడా అనొచ్చు. డిఫరెన్స్ అంటే రెండు సెంటెన్స్లు ఇచ్చేటప్పుడు ఆ రెండు సెంటెన్స్లలో ఆ డాష్ ఇచ్చినప్పుడు అక్కడ ఉన్న మీనింగు ఎడిషన్ మీనింగ్ అదనంగా ఎక్స్ట్రా అనే మీనింగ్లో ఉన్నట్లయితే, వీటిలో ఏదైనా మీనింగ్లో వచ్చినట్లయితే అప్పుడు వీటిలో మనం సెలెక్ట్ చేసి రాయాలి అక్కడ అడిచిన ఆప్షన్స్ బట్టి, ఓకేనా. ఇప్పుడు ఏంటంటే కాంట్రాస్ట్లో డిఫరెన్స్ అంటే ఆ రెండు సెంటెన్సులు విరుద్ధంగా ఉంటాయి. నేను బాగా చదివాను అయినప్పటికీ ఫెయిల్ అయ్యాను. సో ఆపోజిట్ స్టేట్మెంట్స్ ఉంటాయి అక్కడ, యాక్షన్కి రియాక్షన్ ఆపోజిట్ ఉంటాయి, ఓకేనా. అటువంటి సందర్భాల్లో దాన్ని కాంట్రాస్ట్ డిఫరెన్స్ అంటే అటువంటి సందర్భాల్లో యూజ్ చేయాల్సిన లింకర్స్ ఏంటంటే బట్, కానీ, ఎట్ ఇంకా, స్టిల్ ఇప్పటికీ ఇంకాను, దో అయినప్పటికీ, ఆల్ దో, ఈవెన్ దో, హౌఎవర్ ఇవన్నీ అయినప్పటికీ మీనింగ్ వస్తాయి. అలాగే నెవర్త్లెస్ అయినప్పటికీ, ఇన్స్పైట్ ఆఫ్ అయినప్పటికీ, అలాగే డిస్పైట్ అయినప్పటికీ, నెక్స్ట్ వేరాజ్. వేరాజ్ అంటే అక్కడ కానీ, అయితే మీనింగ్, కానీ వస్తుంది, లేదా అయితే అని మీనింగ్ వస్తుంది. అది కూడా కాంట్రాస్ట్లో డిఫరెన్స్లోకి వస్తుంది. ఆన్ ద అదర్ హ్యాండ్ అంటే మరోవైపు, మరోవైపు మరో రకంగా. ఆన్ ద అదర్ హ్యాండ్ అంటే మరో రకంగా లేదా మరోవైపు అని మీనింగ్ వస్తుంది. ఆన్ ద కాంట్రరీ విరుద్ధంగా అని మీనింగ్ వస్తుంది. ఆల్ ద సేమ్, ఆల్ ద సేమ్ అంటే కానీ. అంటే ఇవన్నీ కూడా కాంట్రాస్ట్, రెండు కాంట్రాస్ట్ ఉన్నటువంటి మీనింగ్స్, కాంట్రాస్ట్ మీనింగ్ ఉన్నటువంటి రెండు సెంటెన్స్లని కనెక్ట్ చేయడానికి ఉపయోగిస్తాం వీటిని. బట్, యట్, స్టిల్, దో, ఆల్ దో, ఈవెన్ దో, హౌఎవర్ ఇవన్నీ కూడా నెవర్త్లెస్, ఇన్స్పైట్ ఆఫ్, డిస్పైట్, వేరాజ్, ఆన్ ద అదర్ హ్యాండ్, ఆన్ ద కాంట్రరీ, ఆల్ ద సేమ్ అని, ఓకేనా. అంటే మనకి ఆ రెండు సెంటెన్స్లు ఇచ్చి ఆ రెండు సెంటెన్స్ల మధ్య ఒక లింకర్ పెట్టమన్నప్పుడు వాటి మధ్య ఉన్న మీనింగు కాంట్రాస్ట్ మీనింగ్ ఉంది అంటే, ఆ రెండు సెంటెన్స్లు ఆపోజిట్ మీనింగ్లో ఉన్నాయంటే, అర్థమైందా. డిఫరెన్స్ ఉన్నట్లయితే అప్పుడు మనం వీటిని యూజ్ చేయాలని అర్థం, ఓకేనా. నెక్స్ట్ అండి ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ అని మీన్స్ ఉదాహరణ మీనింగ్లో వచ్చే లింకర్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ అంటాం, అదొక లింకరు. సచ్ యాజ్ అలాంటి, అటువంటి, అలాంటి, అటువంటి మీనింగ్ వస్తాయి. ఈ రెండు ఎగ్జాంపుల్ని తెలియజేసే లింకర్స్ అనమాట. అలాగే మరొక ఫంక్షన్ ఏంటంటే ఇంపార్టెంట్, ఇది కాజ్ అండ్ ఎఫెక్ట్. కాజ్నే రీజన్ అంటాం, ఎఫెక్ట్నే రిజల్ట్ అంటాం. కాజ్నే రీజను, ఎఫెక్ట్నే రిజల్ట్, రీజను రిజల్ట్, కాజ్ అండ్ ఎఫెక్ట్. ఇంకా చూడండి, హెన్స్ అందుకే, అందువలన, దేర్ ఫోర్ అందువలన, దస్ అందువలన, సో కాబట్టి, కాన్సిక్వెంట్లీ తత్ఫలితంగా, యాజ్ ఏ రిజల్ట్ ఫలితంగా. ఇంతవరకు చూడండి, ఇంతవరకు కూడా ఇవన్నీ కూడా జాగ్రత్త చూడండి. వీటి తర్వాత ఇప్పుడు కూడా రిజల్ట్ వస్తుంది అనమాట. అందుకే, అందువలన పలానా పని జరిగింది. దేర్ ఫోర్, దస్, సో, కాన్సిక్వెంట్లీ, యాజ్ ఎ రిజల్ట్, వీటి తర్వాత వచ్చే యాక్షన్ ఎటు ఉంటుందంటే రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, యాజ్, సిన్స్, బికాజ్ ఇవన్నీ మీనింగ్ ఏంటంటే ఎందుకంటే, ఎందువలనంటే, దాని వలన అంటే వాటి తర్వాత రీజన్ వస్తాయి, వీటి తర్వాత రీజన్. అలాగే బికాజ్ ఆఫ్, డ్యూ టు, ఓయింగ్ టు, ఆన్ అకౌంట్ ఆఫ్ కారణంగా. బికాజ్ ఆఫ్ అంటే ఎందుకంటే, డ్యూ టు అంటే ఆ కారణంగా, ఓయింగ్ టు ఆ కారణంగా, ఆన్ అకౌంట్ ఆఫ్ ఆ కారణంగా, ఓకేనా. యాజ్ ఎందుకంటే, సిన్స్, బికాజ్ వీటి తర్వాత రీజన్ వస్తుంది. కానీ హెన్స్, దేర్ ఫోర్, దస్, సో, కాన్సిక్వెంట్లీ, యాజ్ ఎ రిజల్ట్ తర్వాత మాత్రము ఏమొస్తుందండి, రిజల్ట్ వస్తుంది. మొత్తం కాజ్ అండ్ ఎఫెక్ట్, కాజ్ అండ్ ఎఫెక్ట్. ఇవి కాజ్ని తెలియజేస్తాయి, ఇవేమో రిజల్ట్ అని తెలియజేస్తాయి, ఓకేనా. ఇవి అయితే ఇవి బిట్ ఎలాగ వస్తుంది చెప్పిన ఇందాక ఉన్నాయి, ఇంకా మనకి ఫంక్షన్స్ ఉన్నాయి. బిట్ ఎలాగ వస్తుందంటే సపోజ్ ఇందులో ఒక లింకర్ ఇచ్చి ఆ లింకర్ దేన్ని రిఫర్ చేస్తుందని చెప్పి, ఏ ఫంక్షన్ రిఫర్ చేస్తుందని చెప్పి కింద ఎడిషనా, కాంట్రాస్టా, అలాగే ఎగ్జాంపులా, అలాగే మనకి కాజ్ అండ్ ఎఫెక్ట్ అని అడుగుతాడు. సో మనకి ఆ లింకర్స్ గురించి ఐడియా ఉండాలి, మీనింగ్ ఐడియా ఉండాలి. అలాగే రెండు సెంటెన్స్లు ఇచ్చి మధ్యలో డాష్ ఇచ్చి ఏ లింకర్ని యూజ్ చేయాలని అడుగుతాడు. అప్పుడు ఆ రెండు సెంటెన్స్ మధ్య మీనింగు
దేన్ని తెలియజేస్తుంది? ఎడిషన్ అని మీనింగ్ ఉందా, నెక్స్ట్ అంటే కాంట్రాస్ట్ మీనింగ్ ఉందా, లేదంటే ఎగ్జాంపుల్ మీనింగ్ ఉందా, ఆ లింకర్కి ఉన్నటువంటి రిలేషను, ఆ మధ్యలో అటు ఇటు ఉన్నటువంటి సెంటెన్స్లు కానీ ఐడియాస్ కానీ అవి ఏ మీనింగ్లో ఉన్నాయి, అలాగే కాజ్ అండ్ ఎఫెక్ట్ని తెలియజేస్తాయా, అప్పుడు దాని తగ్గట్టు లింకరు ఆప్షన్స్లో ఉందలే చూసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా మనకి బిట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. లేదు అంటే ఇంకోలాగా అడుగుతారు. ఎలాగంటే ఒక లింకర్ ఇచ్చి, లేదంటే ఎడిషన్ అనే ఫంక్షన్ తెలియజేసే లింకర్ ఏదని అడిగి, అప్పుడు ఆప్షన్స్లో ఇందులో ఏవో 4 ఇచ్చి అందులో ఎడిషన్ సంబంధించింది ఒకటి ఇస్తాడు, దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఈ విధంగా 3 రకాలుగా బిట్ అనేది ఆడడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఫంక్షన్ స్టేట్మెంట్ చూద్దాం, చివరిలో ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, 5th ఫంక్షన్ అంటే సీక్వెన్స్ ఇన్ టైం. సీక్వెన్స్ ఇన్ టైం అంటే టైంకి సంబంధించి లింకర్ సెట్ అంటే అట్ ద సేమ్ టైం, అదే సమయంలో, లేటర్ తరువాత, సడన్లీ అకస్మాత్తుగా, మీన్ వైల్ ఇంతలో, సబ్సిక్వెంట్లీ తదనంతరం, ఆఫ్టర్ దట్ తర్వాత. ఈ ఆఫ్టర్ దట్నే మనకి 4th క్లాస్లో టైంలో సీక్వెన్స్ ఇన్ టైంలో ఇచ్చాడు. అలాగే 10th క్లాస్కు ఇక్కడ ఆర్డరింగ్ పాయింట్స్లోని ఈ టైం సీక్వెన్స్లోని రెండింటిలో కూడా 2-3 మిక్స్ అయ్యాయి. కాబట్టి రెండింటి మీద బిట్ ఇచ్చినప్పుడు అది కాంట్రవర్సీ అవ్వకుండా ఏదో ఒకటే ఇస్తాడు ఆప్షన్ అని. అయితే టైం సీక్వెన్స్ అని ఇస్తాడు, లేదా ఆర్డరింగ్ పాయింట్ అని ఇస్తాడు. ఈ ఆఫ్టర్ దట్ అనేది మళ్ళీ ఆర్డరింగ్ పాయింట్స్లో కూడా ఇవ్వడం జరిగింది అకాడమిక్ టెక్స్ట్ బుక్లో. ఓకేనా? సో ఆఫ్టర్ దట్ అనేది టైం సీక్వెన్సే, ఆఫ్టర్ దట్ తర్వాత, దెన్ అప్పుడు, ఆఫ్టర్ తర్వాత, బిఫోర్ ముందుగా, నెక్స్ట్ తదుపరి, ఇమీడియట్లీ ఆఫ్టర్ వెంటనే, ఫస్ట్ మొదట, ఫైనల్లీ చివరగా, ఈవెన్చువల్లీ చివరికి, ఇవన్నీ కూడా టైం సీక్వెన్స్ తెలియజేస్తాయి. టైం తెలిపే లింకర్స్ అనమాట. నెక్స్ట్ ఆర్డరింగ్ పాయింట్స్. ఆర్డరింగ్ పాయింట్స్ కూడా మనకు ఇవ్వడం జరిగింది అకాడమిక్ టెక్స్ట్ బుక్లో. ఫస్ట్లీ, సెకండ్లీ, థర్డ్లీ. ముందుగా, ఫస్ట్లీ అంటే ముందుగా, సెకండ్లీ అంటే రెండవదిగా, థర్డ్లీ అంటే మూడవదిగా, టు సమ్అప్ మొత్తంగా లేదా సంగ్రహించిన మీనింగ్, టు సమ్అప్. ఇది ఆర్డరింగ్ పాయింట్ని తెలియజేసే లింకర్. అయితే ఆఫ్టర్ దట్ కూడా ఆర్డరింగ్ పాయింట్స్లో ఇవ్వడం జరిగింది అకాడమిక్ టెక్స్ట్ బుక్లో. 4th క్లాస్లో ఒకలాగా, 10th క్లాస్లో ఒకలాగా ఇచ్చాడు. కాబట్టి ఆఫ్టర్ దట్ ఇచ్చినప్పుడు ఆప్షన్లో ఏదో ఒకటి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అయితే సీక్వెన్స్ ఇన్ టైం కానీ, లేదా ఇండికేటింగ్ ది ఆర్డరింగ్ పాయింట్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అలాగే లాస్ట్లీ కూడా చివరిగా, లాస్ట్లీ కూడా మనకి ఆర్డరింగ్ పాయింట్స్లో వస్తుంది. ఓకేనా? లాస్ట్లీ, ఫస్ట్లీ, సెకండ్లీ, థర్డ్లీ, టు సమ్అప్ ఇవి ఇంపార్టెంట్. ఆఫ్టర్ దట్ అనేది టైమే మనకు మ్యాక్సిమం, కానీ టెక్స్ట్ బుక్లో మరో టెక్స్ట్ బుక్లో ఆఫ్టర్ దట్ అనేది ఆర్డరింగ్ పాయింట్స్ ఇచ్చారు. కాబట్టి ఈ ఆఫ్టర్ దట్ మనం బిట్ ఇస్తే కాంట్రవర్సీ అవ్వకుండా టైం కానీ ఆర్డరింగ్ పాయింట్ కానీ ఏదో ఒకటి మాత్రం అడుగుతాడు. ఓకేనా? నెక్స్ట్ అండి, చివరిది సిమిలారిటీలే ప్యారలల్ అంటే సారూప్యత, పోలిక అని అర్థం. ఆ మీనింగ్ వచ్చే లింకర్స్ ఏంటంటే ఇన్ ద సేమ్ వే, సిమిలర్లీ, ఈక్వల్లీ, లైక్ వైజ్. ఇట్ మీనింగ్ అంటే అదే విధంగా అని అర్థం. సిమిలర్లీ అంటే అదే విధంగా అని అర్థం. ఓకేనా? ఇన్ ద సేమ్ వే, సిమిలర్లీ, ఈక్వల్లీ, లైక్ వైజ్ ఇవి సిమిలారిటీ లేదా ప్యారలల్ని తెలియజేసే లింకర్స్ అనమాట. ఓకేనా? ఇది 7 రకాల ఫంక్షన్స్ మనకి ఈ లింకర్స్ ఉన్నాయి. ఇవి నేర్చుకుంటే, మీనింగ్స్తో సహా నేర్చుకుంటే చాలా ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఇప్పుడు బిట్లు ఏ విధంగా వస్తే చూద్దామంటే, ఫస్ట్ బిట్ ఏంటంటే సెలెక్ట్ ది ఫాలోయింగ్ లింకర్ దట్ షోస్ టైం ఫ్రేమ్. అంటే ఈ 4 టైంని తెలియజేసే లింకర్ అనేది అడిగాడు. టైంని తెలియజేసే లింకర్ ఫస్ట్ ఏంటంటే కాన్సిక్వెంట్లీ, బి మోర్ ఓవర్, సి కాన్వర్స్లీ, డి నెక్స్ట్ కాన్సిక్వెంట్లీ అనేది కాజ్ అండ్ ఎఫెక్ట్ని తెలియజేస్తుంది తత్ఫలితంగా. నెక్స్ట్ మోర్ ఓవర్ అంటే అంతేగాక అంటే ఎడిషన్ తెలియజేస్తుంది మోర్ ఓవర్. సో అదే అవ్వదు, టైం సంబంధించింది కావాలి కాబట్టి. కాన్వర్స్లీ అంటే కాంట్రాస్ట్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ అనేది టైంకి సంబంధించిన లింకర్. సో ఆన్సర్ ఏమవుతుంది? డి. ఓకేనా? వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ లింకర్ దట్ ఇండికేటింగ్ కాంట్రాస్ట్. నాట్ ఏ లింకర్ దట్ ఇండికేటింగ్ కాంట్రాస్ట్ అంటే కాంట్రాస్ట్కి సంబంధం లేనటువంటి లింకర్ ఏముందని అడిగాడు. అంటే 3 కాంట్రాస్ట్ ఉన్నాయి. కాంట్రాస్ట్ రిలేటెడ్ వంటి లింకర్స్ ఇచ్చాడు, ఒకటి కాంట్రాస్ట్ రిలేటెడ్ లేని లింకర్ ఇచ్చాడు. దాన్ని ఐడెంటిఫై చేయాలి. దో అంటే ఇక్కడ అయినప్పటికీ, సో కాంట్రాస్టే. ఇన్స్పైట్ ఆఫ్ అయినప్పటికీ మీనింగ్ వస్తుంది కాబట్టి అది కూడా కాంట్రాస్ట్ సంబంధించిందే. యాక్ట్ కాంట్రాస్ట్ సంబంధించింది. సో మాత్రము కాంట్రాస్ట్ కానిది, కాజ్ అండ్ ఎఫెక్ట్. కాబట్టి కాంట్రాస్ట్కి రిలేటెడ్గా లేని లింకర్ ఏమవుద్దంటే సో అవుద్ది. ఓకేనా? నెక్స్ట్ ఐడెంటిఫై ద లింకర్ దట్ ఇండికేట్స్ కాజ్ అండ్ ఎఫెక్ట్. కాజ్ అండ్ ఎఫెక్ట్ని తెలియజేసే లింకర్ అడిగాడు.
లైక్ వైజ్ అంటే అలాగే, లైక్ వైజ్ అనేది ఎడిషన్లో వస్తుంది. సో కాజ్ అండ్ ఎఫెక్ట్ అవ్వదు. మీన్ వైల్ అనేది టైంని తెలియజేస్తుంది. మీన్ వైల్ అనేది టైంని తెలియజేస్తుంది, ఇంతలో అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ అండి, సిమిలర్లీ అనేది సిమిలారిటీని తెలియజేస్తుంది. ఇక్కడ దేర్ ఫోర్ అనేది మనకు ఆన్సర్. అందువలన అనేది కాజ్ అండ్ ఎఫెక్ట్. కాజ్ అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది బిట్ అడిగినప్పుడు రెండు రకాలుగా అడగచ్చు. కాజ్ అండ్ ఎఫెక్ట్ మొత్తం అడిగితే నో ప్రాబ్లం, కానీ కాజ్ అంటే రీజను, ఎఫెక్ట్ అంటే రిజల్ట్. రిజల్ట్కి సంబంధించిన లింకర్స్ని అడగచ్చు, రీజన్కి సంబంధించిన లింకర్స్ని సపరేట్గా అడగచ్చు. రీజన్కి సంబంధించిన లింకర్స్ ఏంటి? యాజ్, సిన్స్, బికాజు, బికాజ్ ఆఫ్, ఆన్ అకౌంట్ ఆఫ్ అని ఆల్రెడీ చెప్పాను మీకు. ఆ చెప్పినప్పుడే చెప్పాను, ఆ ఫంక్షన్ చెప్పినప్పుడే. అలాగే ఎఫెక్ట్ లేదా రిజల్ట్ సంబంధించిన ఏంటి? హెన్స్, దేర్ ఫోరు, అలాగే దస్, సో, కాన్సిక్వెంట్లీ, ఆ విధంగా అవి రావడం జరుగుతుంది. ఆ విధంగా అక్కడ మీరు సెపరేట్ చేసి కూడా నేర్చుకోండి, కలిపి కూడా నేర్చుకోండి. ఓకేనా. చూడండి, ఇన్ దిస్ గార్డెన్ యూ విల్ సీ మెనీ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్. అంటే ఆ గార్డెన్లో నువ్వు చాలా ఫ్లవర్స్ని చూస్తావు. డాష్ రోజ్ అండ్ జాస్మిన్. ఆ ఫ్లవర్స్లో కొన్ని చెప్పాడు ఏంటంటే రోజ్ అండ్ జాస్మిన్ అని. సో దానికి సరిపడే లింకర్ని రాయాలి. యాజ్ వెల్ యాజ్ అ, సచ్ యాజ్ అ, ఆల్దోనా, మీన్ వైలా. ఇక చూడండి, ఇన్ దిస్ గార్డెన్ యూ విల్ సీ మెనీ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్. చాలా రకాల పువ్వులు ఆ గార్డెన్లో చూడొచ్చు. డాష్ రోజ్ అండ్ జాస్మిన్ అంటే ఎగ్జాంపుల్కి ఎడిచుడు రోజు జాస్మిన్ అండి. సో ఎగ్జాంపుల్ అండ్ మీనింగ్ వచ్చి అక్కడ రాయాలి, అంతే కదా. అప్పుడు ఎగ్జాంపుల్ ఎటు వస్తుంది అక్కడ? సచ్ యాజ్. సో ఇక్కడ రాయాల్సిన ఆన్సర్ ఏంటంటే సచ్ యాజ్, బి ఆన్సర్. యాజ్ వెల్ యాజ్ అనేది ఎడిషన్, అది సచ్ యాజ్ అనేది ఎగ్జాంపుల్. అంటే ఆ గార్డెన్లో చాలా ఫ్లవర్స్ ఉన్నాయి, సచ్ యాజ్ రోజ్ అండ్ జాస్మిన్. అంటే ఉదాహరణకి రోజు, జాస్మిన్ అని అంటే చాలా ఉన్నాయని అర్థం. నెక్స్ట్ అండి, డాష్ ఇట్స్ లౌడ్ అండ్ క్రౌడెడ్, ఐ లవ్ కన్సర్ట్స్. అంటే అసలు బాగా విపరీతంగా సౌండ్ డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ నేను ఆ సౌండ్స్ని ఇష్టపడతాను అని, ఆ మ్యూజిక్స్ని అర్థం ఉన్నప్పటికీ అని మీనింగ్. సో ఆ సెంటెన్స్లో కాంట్రాస్ట్ మీనింగ్ ఉంది. బాగా సౌండ్ లౌడ్గా ఉన్నప్పటికీ నేను అట్లా ఇష్టపడతానని మీనింగ్. కాంట్రాస్ట్ సంబంధించిన మనది లింక్ చూడాలి. యాజ్ వెల్ యాజ్ కాంట్రాస్ట్ కాదు, సచ్ యాజ్ కాదు, ఆల్ దో అవుద్ది. ఆల్ దో, అయినప్పటికీ. ఓకేనా. నెక్స్ట్ అండ్ సీ ఈట్స్ యాపిల్స్ డాష్ ఆరెంజెస్. సీ ఈట్స్ యాపిల్స్ డాష్ ఆరెంజెస్ అంటే ఆమె యాపిల్స్ తింటుంది, అలాగే ఆరెంజెస్ తింటుంది. యాజ్ వెల్ యాజ్ యూజ్ చేస్తామా? యాజ్ వెల్ యాజ్ అంటే ఇక్కడ అలాగే, అదేవిధంగా, ఎడిషన్ అని అర్థం. ఎడిషన్ మీనింగ్ వస్తుంది. సచ్ యాజ్ అంటే ఎగ్జాంపుల్స్. సో ఎగ్జాంపుల్స్ కాదు, ఆమె యాపిల్స్ ఆరెంజెస్ తింటుంది, ఇక్కడ ఎగ్జాంపుల్స్ కాదు. అలాగే ఆల్దో కాంట్రాస్ట్ కాదు, అట్ ద సేమ్ టైం అదే సమయంలో కాదు. అంటే యాజ్ వెల్ యాజ్ అంటే యాపిల్స్తో పాటు అదేవిధంగా ఆరెంజెస్ తింటానని అర్థం. అంటే ఎడిషన్ మీనింగ్ వస్తుంది ఇక్కడ. కాబట్టి షీ ఈట్స్ యాపిల్స్ యాజ్ వెల్ యాజ్ ఆరెంజెస్. సో ఇక్కడ యాజ్ వెల్ యాజ్ ఎడిషన్ మీనింగ్ ఉంది అక్కడ. ఆమె యాపిల్స్తో పాటు అదేవిధంగా ఆరెంజెస్ని కూడా తింటుంది. ఓకేనా. నెక్స్ట్, ద లీవ్స్ ఆఫ్ ది టామరిండ్ కెన్ ఆల్సో బి కుక్డ్ అండ్ ఈటెన్. అంటే టామరిండ్ అంటే చింత ఆకులు అనేవి మనము వాటిని మనం ఉడికించి తింటాం. డాష్ యాజ్ స్పినాచ్. స్పినాచ్ అంటే పాలకూర. అంటే పాలకూరని ఏ విధంగా అయితే తింటామో అదే విధంగా చింత చెట్టు యొక్క ఆకులను కూడా ఉడికించి తింటాము నా మీనింగ్ అక్కడ. సో ఇక్కడ అదే విధంగా అని మీనింగ్ వస్తుంది. అక్కడ ఏమొస్తుంది మనకి? అక్కడ అదే విధంగా అనేది ఇక్కడ ఇన్ ద సేమ్ వే, ఇన్ ద సేమ్ వే, అదే విధంగా అని మీనింగ్ వస్తుంది. ఓకేనా. ఇక్కడ మనం రాయాల్సిన లింకర్ ఏంటంటే ఇన్ ద సేమ్ వే రాయాలి. ఇన్ ద సేమ్ వే యాజ్ స్పినాచ్. ఓకేనా. నెక్స్ట్ అండి, షీ లైక్స్ టు ప్లే ఫుట్బాల్ అండ్ వాలీబాల్. అండర్లైన్ పార్ట్ ఇండికేట్స్ డాష్. అంటే ఈ సెంటెన్స్లో ఒక లింకర్ కింద అండర్లైన్ చేసిన లింకర్ ఏంటి ఇక్కడ? అండ్. సో సెంటెన్స్లో ఉన్న లింకర్ ఏదో ఇస్తాడు, ఒక సెంటెన్స్ ఇచ్చి అందులో ఒక లింకర్ ఉంటుంది. ఆ లింకర్ అనేది యొక్క ఫంక్షన్, ఏ ఫంక్షన్ తెలియజేస్తుంది? ఎడిసిన్నా, కాంట్రాస్ట్నా, టైమ్నా అడుగుతుంది. ఆ విధంగా బిట్ అడగచ్చు. సో ఎండ్ కింద అండర్లైన్ చేసి అది దేని తెలియజేస్తుంది అంటే ఎగ్జాంపుల్నా, ఎడిషన్నా, సిమిలారిటీనా, కాంట్రాస్ట్నా. ఎండ్ అనేది ఎడిషన్ తెలియజేస్తుంది, ఎడిషన్ సంబంధించింది. ఓకేనా. ఫుట్బాల్ అండ్ వాలీబాల్, ఫుట్బాల్ మరియు వాలీబాల్ ఎడిషన్ మీనింగ్.
ఎగ్జాంపుల్ కాదు, సిమిలారిటీ కాదు, కాంట్రాస్ట్ కాదు. ఈ విధంగా ఒక లింకర్ ఇచ్చేది ఏ ఫంక్షన్ తెలియజేస్తుందో కూడా బిట్ కూడా అడగచ్చు. ఇదండి లింకర్ సంబంధించి టెక్స్ట్ బుక్లో 10th క్లాస్ 4th క్లాస్ టెక్స్ట్ బుక్లో బిట్స్ అన్నీ ఇలా ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత చాలా ఈజీగా మార్కులు గెయిన్ చేయొచ్చు. ఓకేనా?